హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోళ్ళు ఫ్రెండ్స్. నేను నా నాటుకోడి పిల్లలని గద్దల నుండి మరియు పక్షుల నుండి రక్షించడానికి నేను చేసిన ప్రయత్నాన్ని క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఎన్నో నెలల నుండి నాటుకోళ్ళ పెంపకం చేయాలని ఎన్నో రకాలుగా ఆలోచించి ఏ బ్రీడ్ తీసుకోవాలి, ఎన్ని కోళ్ళతో మొదలు పెట్టాలి, ఎన్ని ఫీట్ల షెడ్స్ వేయాలి, ఏ దాన వాడాలి, ఏ మందులు వేయాలి అని ఆలోచించి నాటుకోళ్ళ పెంపకం చేపట్టాను. కానీ నాటుకోళ్ళ పెంపకం చేపట్టిన తర్వాత నుండే అసలు సమస్య మొదలైంది ఫ్రెండ్స్. అది ఏమి అంటే, మనం కోడి పిల్లలకు ఎంత దగ్గరగా ఉన్నా కానీ పైనుండి రక్షణ ఇవ్వలేక నా షెడ్ నందు పిల్లలను గద్దలు ఎత్తుకపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెంచే విధానం ఫ్రీ రేంజ్లో కాబట్టి కోడి పిల్లలు బయటనే ఎక్కువ సమయం తిరుగుతుంటాయి ఫ్రెండ్స్. అందుకు నేను గద్దలను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తుండగా అప్పుడు వచ్చిన ఆలోచనే ఇది ఫ్రెండ్స్. నేను నా షెడ్కి ముందు కొంత భాగాన్ని దాదాపు 2 గుంటలన్నర స్థలంలో నాకు శ్రీగంధం చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ శ్రీగంధం చెట్లను బేస్ చేసుకొని చెట్లను ఆనుకొని లింకు జాలిని పూర్తిగా ఒక బౌండరీ టైప్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా బౌండరీ మధ్యలో కర్రల సాయంతో కర్రలను పాతుకొని పై భాగాన్ని మొత్తం వలలతో కప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా వలలతో మొత్తం కప్పడం వల్ల నాకు కింది నుండి ప్రొడక్షను ప్లస్ పైనుండి వెళ్ళి కూడా ప్రొడక్షన్ అనేది మంచిగా దొరికింది ఫ్రెండ్స్. ఇలా ఈ లింకు జాలి చుట్టూ ఫస్ట్ బౌండరీ లాగా చేసుకొని ఈ బౌండరీలో కింది భాగం మొత్తము గ్రీన్ క్లాత్ చుట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లింకు జాలికి మనము ఈ నైలాన్ నెట్ చుట్టడం వల్ల ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఆ ఓల్లోకి వెళ్ళి అటు ఇటు దాటడం వల్ల కొన్ని కాళ్ళకు చుట్టుకోవడం కూడా సమస్యలాగా నాకు ఎదురైంది. అప్పుడే నేను ఈ గ్రీన్ క్లాత్ను కూడా చిన్నగా జస్ట్ 1 ఫీట్ అంతా కట్ చేసుకొని నేను వేసుకున్న బౌండరీ చుట్టూ ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న కాండల్ని చిన్న చిన్న పిల్లలు కూడా వాటికి కాళ్ళతోటి వలల్లో చిక్కుకోకుండా చాలా సురక్షితంగా ఆ బౌండరీ లోపట్లోనే తిరుగుతున్నాయి. లేదంటే ఆ జాలీలోకి వెళ్ళి ఆ పిల్లలేమో బయటికి రావడం, తల్లేమో లోపట ఉండడం, ఇలా కొన్ని యాక్టివ్గా దాటినాయి, కొన్ని మాత్రం కాళ్ళతో చిక్కుకోవడం వల్ల మనకు ఆ సమస్య ఏర్పడింది ఫ్రెండ్స్. ఇలా గద్దల నుండి రక్షించాలనే ప్లాన్లో ఈ జాలి లేయడం వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డట్టు అనిపించింది నాకు. అందుకనే నేను మళ్ళీ ఈ గ్రీన్ క్లాత్ అనేది 1 ఫీట్ ఎత్తులో చుట్టూ నేను ఇచ్చుకున్న బౌండరీ చుట్టూ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా పైన ప్రొడక్షను, ఇలా కింద ప్రొడక్షన్ ఇచ్చుకుంటూ నా కోడి పిల్లల్ని నేను పెంచుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా కోడి పిల్లలు బ్రూడింగ్ అయిన వెంటనే దాదాపు 1 నెల రోజుల పాటు ఈ జాలీల ప్రొడక్షన్లో సురక్షితంగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి నాకు గద్దలు కానీ, ఎలాంటి పక్షులు కానీ, ఎలాంటి పిల్లుల సమస్య కానీ నాకు ఇప్పటి వరకు, ఇది వేసుకున్న తర్వాత నుండి ఇప్పటి వరకు నాకైతే సమస్య రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత సురక్షితంగా వేయడం వల్ల ఏ చిన్న విషయంలో కానీ మనం రాజీ పడకుండా
వేస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి దీనికి మనకు మంచి ప్రొడక్షనే దొరికింది ఫ్రెండ్స్. మీకు కూడా నాటుకోళ్ళ ఫామ్ల దగ్గర ఈ సమస్య ఉంటే ఇలాగనే చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే పైనుండి గద్దల సమస్య తీరింది అనుకునే లోపే నాకు మళ్ళీ కింది నుండి వెళ్ళి పాముల సమస్య మొదలైంది ఫ్రెండ్స్. ఈ పాముల సమస్యను కూడా నేను వెంటనే దీనికి కూడా నైలాన్ నెట్ అనేది చిన్న కన్నాలది, అంటే మనం వలల షాపుల దగ్గరికి వెళ్ళి ఈ కోళ్ళకు సంబంధించి ప్రొడక్షన్ కోసము పాములు రాకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ వలలు ఇస్తారు. మనము పైన కట్టుకున్న వలలేమో పెద్ద కన్నాలవి, మనము పైన కట్టుకోవడం ఏంటంటే గద్దల జాగ్రత్త కోసము అది పైన కట్టుకున్నాం. ఎందుకంటే గద్దలు అనేటివి పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ వాటికి సరిపోతుంది అనే ఉద్దేశంతో పైన వేసాను ఫ్రెండ్స్. ఇక ఈ చిన్న సమస్య ఏంటంటే చిన్న పాములు అనేటివి మనకు సన్నగా ఉంటాయి కాబట్టి చిన్న హోల్స్ కావాలి కాబట్టి దీనికి చిన్న కన్నాలది ఇయ్యమని మనము వలల షాపుల దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు కోళ్ళకు ప్రొడక్షన్ కావాలంటే ఇలాంటి సన్నటి కన్నాలంటే మనకు ఆల్మోస్ట్ మన పెద్ద నేలు కూడా అది దూరదు. వీడియో దగ్గర నుండి తీయడం వల్ల అది అట్లా అనిపిస్తుంది. మన పెద్ద నేలు కూడా సగం వెళ్ళి ఆగిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మనము మన బార్డర్ లైన్, ఇప్పుడు నేను బార్డర్ లైన్ నాకు ఆల్రెడీ ముళ్ళతీగ ప్లస్ లింకు జాలి ఉన్నాక కూడా ఇప్పుడు నేను దీన్ని ఇచ్చుకోవడం వల్ల నాకు ఎలాంటి పాము అనేది లోపలికి రాకుండా చాలా ప్రొడక్షన్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నట్టయితే మనకు ఎలాంటి పాముల నుండి వెళ్ళి సమస్య అనేది రాదు, మనకు ఎలాంటి భయాలు అనేటివి ఉండవు. ఈ విధంగా చిన్న రంధ్రం అనేది కూడా చిన్న హోల్ లేకుండా మనకు ఇలా చేసుకోవడం వల్ల ఎక్కడి నుండి అది రాదు కాబట్టి ఒక 6 months వరకు మనకు దీనికి ఎక్స్పీరియడ్ అనేది దీనికి ఒక 3 years వరకు ఉంటుందని మనకు చెప్పడం జరిగింది. ఈ 3 yearsలో మన ఫామ్ అనేది సక్సెస్ అయితే మంచి ప్రొడక్షన్ అనేది మళ్ళీ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే ఆఫ్టర్ ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ సమస్యని మనము ఎవరైనా మన ఫామ్లో ఉంటే ఈ సమస్యను అధిగమించడానికి వీడియో ఉపయోగపడుతుందని చేశాను ఫ్రెండ్స్. అలాగే కొత్తగా పెట్టుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాకనే కోళ్ళని తెచ్చుకొని వేసుకుంటేనే వాళ్ళది సురక్షితంగా వాళ్ళ ఫామ్ అనేది ముందుకు పోతుంది, అప్పుడే సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ విధంగానే అన్ని రకాలుగా కోళ్ళ పెంపకం అనేది అంత ఈజీ కాదు, చిన్నగా 1 by 1 సమస్యలు వస్తూనే ఉంటాయి.